యేసుక్రీస్తు మత స్థాపకుడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వారు కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు, ఒక జాతికి సంబంధించిన వాడు కాదు. యేసుక్రీస్తు వారు అందరికి ప్రభువు, యేసుక్రీస్తు అందరికి దేవుడు అనేసి అపోస్తుల కార్యములో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. యేసుక్రీస్తు అందరికి ప్రభువు, యేసుక్రీస్తు అందరికి రక్షకుడు. అందరినీ రక్షించడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. యేసు అనగా అర్థం ఏంటి అంటే, యేసు అనగా రక్షకుడు. రక్షకుడు ఆయన యేసుక్రీస్తును నమ్మగలిగితే దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ఒక మార్గం. ఈ భూమి మీద నుంచి మనము ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కాశీపురం, ఇక్కడ నుంచి అడ్డబంగి, ఇక్కడ నుంచి పాలకొండ, ఇక్కడ నుంచి కొత్తూరు, అలాగే ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళాలంటే ఎన్నో రవాణా మార్గాలు ఉన్నాయి. బస్సు మార్గాలు ఉన్నాయి, రైల్వే మార్గాలు ఉన్నాయి, విమాన మార్గాలు ఉన్నాయి. అవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనల్ని గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆ యొక్క వాహనాలు సహాయపడతాయి. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనము పరలోకం చేరుకోవాలంటే మార్గం ఏంటి? ఎవరి ద్వారా మనం చేరుకోగలమంటే యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అనేసి యేసుక్రీస్తు వారు చెప్తారు. అంటే ఈ భూమి మీద నుంచి పరలోకానికి మార్గం యేసుక్రీస్తు. మనకు సత్యం యేసుక్రీస్తు, మనకు జీవాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు వారు. మీరు క్రీస్తుని నమ్మండి, సత్యాన్ని అనుసరించండి, జీవంలోనికి ప్రవేశించండి. దేవుడు మీ కుటుంబాలను, మీ పిల్లలను, అలాగే పిల్లల చదువులను దీవించి ఆశీర్వదించునుగాక. మీ పాడి పంటలు దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.